తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనేక మంది ఇప్పుడు విభజనైన ఈ రాష్ట్రంలో అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అనేక రాజకీయ పార్టీల్లో కూడా ఈ రోజు వెనుకబడిన వర్గాల వాళ్ళు ఏదైతే ఎంపీటీసీ గాని, జడ్పీటీసీ గాని, అదేవిధంగా జడ్పీ చైర్మన్లుగా గాని, కౌన్సిలర్లు గాని, కార్పొరేటర్లు గాని, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అనేక కార్పొరేషన్లో వెనుకబడిన వర్గాలు ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారంటే దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు ఇచ్చిన రాజకీయ ప్రాధాన్యత గాని, రాజకీయ పదవులు గాని అన్నిటి కూడా అగ్రపీఠంలో బీసీని కూర్చోబెట్టిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు, గతంలో ఎన్టీ రామారావు వల్లే సాధ్యమైందనేది అందరికీ తెలుసు. కానీ గత ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి 57 నెలల పరిపాలనలో చూస్తే వెనుకబడిన వర్గాలకు ఏ విధంగా అన్యాయం చేశారు, ఏ విధంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఏ విధంగా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం గాని, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం గాని, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరినీ జైలుకు పంపించే కార్యక్రమం గాని, ఈ విధంగా చూస్తే బీసీల పాలిట ఒక రాక్షసుడిగా జగన్మోహన్ రెడ్డిని వర్ణించవచ్చు. ఈ రోజు ఎన్నికలు సమీపిస్తే కొద్దికి సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్రలు చేయడం, ఆ యాత్రలన్నీ కూడా ఏ విధంగా విఫలమయ్యాయో మనం ప్రత్యక్షంగా కూడా మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మనం చూశాం. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల కోసం అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలే కాకుండా రాజకీయంగా ఉన్నత విలువలతో కూడిన ఉన్నతమైన పదవులు కూడా మీ అందరికీ తెలుసు. సాక్షాత్తు ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ అయితే ఆ రోజు చూశారు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం. మళ్లీ చూస్తే ఇప్పుడు చూస్తే ఏ వర్గాలకు ఇస్తానో మనం చూస్తాను. అదేవిధంగా అనేక పదవుల్లో కూడా వాళ్ళు ఏ విధంగా చేశారనేది వాస్తవాలన్నీ కూడా ఈరోజు ప్రజలకు తెలుసు. ఏదైతే రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలు ఏ విధంగా హింసించబడ్డారో ఈ రాష్ట్రంలో, ఏ విధంగా వెనుకబడిన వర్గాలపైన అక్రమ కేసులు పెట్టారో, అక్రమంగా జైలుకు తరలించారో చూసిన తర్వాత నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో వచ్చిన అర్జీలు గాని, పాదయాత్రలో వచ్చిన విన్నపాలను గాని దృష్టిలో ఉంచుకొని వీళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీల మారిగా వీళ్ళకు కూడా చట్టబద్దత కల్పించి ఏదైతే వాళ్ళ యొక్క దీనికి అట్రాసిటీ యాక్ట్ ని వీళ్ళకు కూడా వర్తించి బీసీలందరికీ కూడా న్యాయం చేసే దిశగా, బీసీలకి న్యాయం చేసే దిశగా చట్టాన్ని తీసుకొస్తాం వాళ్ళ రక్షణ కోసమని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అవన్నీ కూడా మనం చూసాం. రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు ఏదైతే మేము ఈరోజు జేఓబీసీ కార్యక్రమం ద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ రేపు ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు, యనమల రామకృష్ణుడు, ఈ విధంగా బీసీ నాయకులందరూ కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. మేమందరూ కూడా తిరుపతి నుంచి కూడా భారీ సంఖ్యలో, తిరుపతి పార్లమెంటు పరిధిలో భారీ సంఖ్యలో కూడా వెనుకబడిన వర్గాలు అన్ని కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోజు 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే జేఓబీసీ రథాలని ఒక పార్లమెంటుకు 2 రథాలు చొప్పున 50 రథాలని రేపు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేనిఫెస్టో రెడీ చేస్తాం తెలుగుదేశం పార్టీ. దీంట్లో ప్రత్యేకంగా కూడా ఈ రోజు గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి, గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ యొక్క 45 రోజుల పాటు కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క యాత్ర ఉందో దీనికి సంబంధించిన రథాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో బీసీ నాయకులు అందరూ కూడా వెళ్లి గ్రామ స్థాయిలో కూడా వాళ్ళ సమస్యలు తెచ్చుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా వాళ్ళని ఆదుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ విధంగా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందివ్వాలనే దానిపైన ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసేదానికి కూడా దీని ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాని ద్వారా వెనుకబడిన వర్గాలన్నీ కూడా చేరువయ్యేదానికి ప్రభుత్వ పదాలన్నీ కూడా వెనుకబడిన వర్గాలు, ఎందుకంటే 52% పైన 55% పైన బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 50% పైన బీసీల కోసం బడ్జెట్ కేటాయింపులో కూడా తక్కువ చూపించడం, బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఏదైతే చూపించి